పిరమిడ్ మాస్టర్లకు, పిఎంసి ప్రేక్షకులకు పత్రిజీ అమృతోత్సవ శుభాకాంక్షలు. పత్రిజీ అమృతోత్సవం సందర్భంగా పత్రిజీ సుభాషితాలు అనేటువంటి స్పెషల్ ప్రోగ్రాంలో ఉన్నాం మనం. వారు అందించిన వివిధ టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ వస్తున్నాం. పత్రిజీ ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ మనకు బోధించారు. ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వాటిని అర్థం చేసుకొని ఆచరించి అద్భుతంగా ఎదిగారు. సో ఈరోజు సుభాషితాల్లో ఏమి చేయాలి, ఏం చేయకూడదు, అంటే ధర్మయుతంగా ఉండడం అంటే ఏంటి అనేది పత్రిజీ వారు ఏం చెప్పారు, వివిధ గురువులు ఏం చెప్పారు, వారు అర్థం చేసుకొని ఆచరిస్తే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది మనకు తెలియజేయబోతున్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ఎంతోమంది గురువుల పైన స్టడీ చేసినటువంటి ఆధ్యాత్మికవేత్త రత్నకుమారి మేడం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. వెల్కమ్ టు పత్రిజీ సుభాషితాలు. థ్యాంక్ యూ అండి. సో ధర్మయుతంగా ఉండడం అంటేనే సరి అయినవి చేయడం అంటారు కదా. అవునండి. సో ఏంటి మేడం ధర్మం గురించి మరింత డీటెయిల్గా చెప్తారా? ధర్మం గురించి చెప్పడం అంటే పత్రిసారి ఒకటే చెప్తారు. ధర్మం గురించి చెప్పడము, ఆత్మ గురించి మనం ఏదైతే చేస్తున్నామో అది ధర్మయుతమైంది. అంటే ఆత్మ ధ్యానమే. గురించి చేసేది ఆ, ఏదైనా చేసే ధర్మయుతం. ధర్మయుతం అండి. ఓ. ఇక్కడ ధ్యానమే ధర్మము. మ్మ్హ్మ్. అలాగే ఆత్మ వైపు ప్రయాణం అంటే మనం ఆత్మోన్నతికి, ఆత్మను తెలుసుకోవడం కోసం మనం చేసే ప్రతి పని, ప్రతి విషయం కూడాను ధర్మమైంది. అలా కాకుండా మనం ఏదైతే కనుక మన స్వార్థం కోసము, ఈ ప్రాపంచంగా ఉండే ఆడంబరాల కోసం, మన కోసం చేస్తామో అవన్నీ కూడాను ధర్మయుతం కానివి అని. ఓహో, ఏమి చేయాలి ఏం చేయకూడదని చేయకూడదు అనేది. చెప్పేది కూడా ధర్మమే. అంటే అవునండి. ఆత్మను తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది ఏం చేయాలి అవును. ఏం చేయకూడదు. అవునండి. ఓ వండర్ఫుల్. మీరు ఎప్పుడు విన్నారు మేడం పత్రిజీ ద్వారా ఇది? నేను పత్రిసారి ద్వారా విన్నది ఒక 18 సంవత్సరాలు దాటిందండి. వావ్, 18 ఇయర్స్ బ్యాక్. 18 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైము సరిది ఈ వెజిటేరియన్ దాని మీద మాట్లాడారంట. మాంసాహారం మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం విన్నా నేను. మాంస భక్షణ అనేది కూడా చాలా ఎలా అంటే ఒక తల్లి బిడ్డకి తినిపించడం అంటే ఇంకా అంతకన్నా ఇంకా ఏమీ ఉండదని చెప్పారు. ఆ మాట చాలా ఇది అనిపించింది. అంత రక్తంతో అధర్మయుతం. రక్తంతో కూడిన ఆహారం బిడ్డకి తల్లి తినిపిస్తుందంటే బలం వస్తుంది, బలం వస్తుందని పిల్లలకు తినిపిస్తారు కదా, అదే కదా. ఇప్పుడు మామూలుగా హ్యూమన్ బీయింగ్‌గా ఫస్ట్ వాళ్ళకి ఎలా అలవాటు ఉందంటే తల్లిదండ్రుల నుంచే వస్తుంది అది. అంటే అంత హ్మ్. అధర్మయుతంగా ఉన్నాము అని ఆ! అప్పుడు అర్థమైంది. హ్మ్. రైట్. అంటే మనకి ఎప్పుడైతే మనం ఈ శరీరం అనుకుంటున్నాం కదా, మనం ఈ శరీరము అనుకున్నది అధర్మంలో ఉన్నట్లే. మనం ఈ శరీరం అనుకుంటున్నాం. మనకి ఈ శరీరంలో ఉన్నాము అనేది భావించట్లేదు. ఈ శరీరమే నేను అనే భావనలో ఉన్నాం కదా. అప్పుడు చేసే పనులు కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ధర్మబద్ధంగా ఉండవు కదా అవి. మనం ఏం చేస్తున్నామో అది కరెక్ట్ అయిందని మనం భావించి దాన్ని సమర్థించుకుంటూ జీవించాము. ఎప్పుడైతే అంతకుముందు కూడా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి. మనకి వేదాలు ఉన్నాయి, గుళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఇలాగ ఇంత దగ్గరగా వచ్చి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వచ్చి ఇలాగ ఎరుకుపరిచారు అంటే పత్రి గారనే చెప్పాలండి మనం. ఇంతమంది జీవితాలని ఎరుకులోకి తీసుకొచ్చారు. ఆయన ఏమి నన్ను పూజించండి, నాకు భజన చేయండి అని చెప్పలేదు ఆయన. వ్యక్తి పూజకు వ్యతిరేకం మేడం. అవునండి. వ్యక్తి పూజలు లేవు మన దగ్గర అంటారు. ఇందులో ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అనే దాంట్లో ఇది కూడా ఉంది. వ్యక్తి పూజ. స్పష్టంగా చెప్పారు. ఆయన అసలు మైక్ పట్టుకుని వేరే వాళ్ళు మాట్లాడుతుంటూ ఫస్ట్ చెప్పగానే పత్రిసారి ఇలాగా అలా అనగానే ముందు మైక్ తీసేసుకునేవాళ్ళు ఒక్కోసారి. ఎందుకంటే అవి వ్యర్థపు మాటలు అంటారు ఆయన. మాట్లాడకూడనివి. మాట్లాడుకుని వ్యర్థపు మాటలు అంటారు ఆయన. ఏమంటే ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏమి చెప్పాలి మన మెసేజ్, దానికి ఆయన ఇచ్చే మెసేజ్కి ఇంపార్టెంట్ ఇచ్చేవాడు. అంతే. అంతేగాని సార్ని పొగిడేసో ఇది చేస్తే ఆయన ఎప్పుడూ అది పట్టించుకోలేదు. మ్మ్. అలాగే తన యొక్క గౌరవంగా ఉండాలని, తనే హెడ్గా ఉండాలని, తన కిందే మిగతా వాళ్ళందరూ ఉండాలని కూడా ఎప్పుడు బాధ్యత. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అప్పచెప్పేసేవాళ్ళు. ఇదిగో మీరు ఇది ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి. అవన్నీ కూడాను చాలా గ్రేట్ విషయాలు అవన్నీ కూడాను. అంటే అవన్నీ కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇంకొకటి కూడా అంటారు. ఒక గురువును చూసి మనము గురువు చెప్పింది ఆచరించాలి, అనుకరించకూడదట. అనుకరించొద్దు. Yes. అనుకరించడం అంటే ఏంటంటే ఆళ్ళలాగా ఉండటము, ఆళ్ళలాగా ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అలా బట్టలేసుకోవడము, ఆయనలాగా ఈ గడ్డం గడ్డం పెంచుకొని పెంచడం. ఆయన ఎలా కోప్పడతారు, అరుస్తారు. అంటే అక్కడ ఆయన అది వేరు. ఆయన ఆ స్థితిలో ఉండరు. ఆత్మస్థితిలో ఉంటారు ఆయన. ఈ పనికిమాలిన పనులు చేస్తే ఆయన అప్పుడు కోప్పడతారు. ఏందంటే ఒక తండ్రి, గురువు కూడా తండ్రి మాదిరిగానే. అంటే మనకి ఆధ్యాత్మిక తండ్రి పత్రి గారు. అంటే మార్గాన్ని ఒక మార్గంలో ఉండి మంచి మార్గం లేకుండా పెడ మార్గం పడుతున్నప్పుడు ఆయన గట్టిగా చెప్తారు, గట్టిగా మందలిస్తారు. చెప్తారు. ఎందుకంటే అలా చెప్తేనే అక్కడ అవుతుంది. అహం అలాగా వినదు లేకపోతే. కానీ ఆయన చెప్పేది ఆత్మస్థితిలో ఉండి చేస్తారు అన్ని ప్రతిదీ ఆయన. కానీ కాబట్టి మనం
ఉమ్. మనసు స్థితిలో ఉండి కూడా ఆనిలాగా అనుకరిస్తే ఎప్పుడు కూడాను అలా అనుకరించడం వల్ల ఏమీ దొరకదు. ఆచరించాలి వాళ్ళు చెప్పినవి. అంటే అనుకరించడం కూడా అధర్మమే. చేయకూడనిది అనుకరించడం. చేయకూడదు ఇక్కడ. చేయకూడని దాంట్లో అనుకరించడం. అనుకరించడం కూడా అనుకరించొద్దు. చేయకూడదు. ఉమ్. అనుకరిస్తే ఏమవుతుందండి? అలాగుండి అలా చేస్తే అక్కడ ఏముండదు. ఇప్పుడు పత్రి గారిని లాగా యాక్షన్ చేసినా మనము, పత్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గరికి రావాలి కదా! మన మాటలలో కూడా ఆ విజ్ఞత ఉండాలి కదా! మన మాటలు కూడా అండి. ఎప్పుడు ఏమంటారంటే మన వాక్కులో బుద్ధి, జ్ఞానము ఈ 2 ఉండి ఆ వాక్కు మాట్లాడితే దానికి ఆహ్, ఏమంటే ఆ వాక్కు బలం వేరుంటుందండి. బుద్ధితో, జ్ఞానంతో మాట్లాడాలి. ఆ! ఇప్పుడు ఒక్కొక్కసారి మనమే మాట్లాడతానికొస్తాం చూడండి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అసలకి ఆ సమయం కూడా మనకు తెలీదు. మాటలు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి గాని, మన దగ్గర నుంచి గాని మాట్లాడుతున్నప్పుడు అలా ఉంటుందది. ఇనాలనిపిస్తుంది మనకి. ఇప్పుడు వేరొకరు ఒక్కొక్కరు మాట్లాడితే మీరు ఎంతోమంది ఇంటా ఉంటారు. మీకు బాగా అనుభవం ఉంది. ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు మీకు లోపల నుంచి అది మనస్సుపరంగా మాట్లాడుతున్నప్పుడు మీకు తెలిసిపోతది. వాళ్ళ యొక్క వెయిటేజ్ అనేది. అలా కాకుండా ఆత్మపరంగా మాట్లాడతారు. ఆత్మకు సంబంధించి మాట్లాడతారు. ఆ మాటలు టైం గూడా తెలీదు. ఇంకా అవును. ఇనాలని గూడా అనిపిస్తది. ఇంకా దాన్ని ఇంకొంచెం సేపు ఉంటే బావుండని మనకనిపిస్తది. అలా వాళ్ళ నోటెంట వచ్చినప్పుడు గూడా ఏమంటే ఎదుటి వాళ్ళు ఏమంటారంటే, "అలాగైతేనే నువ్వు బయటికి ది" ఆ మాటలంటున్నారు పత్రి సారయితే. నీకు ఎదుటి వాళ్ళకు బుద్ధి, ఉపయోగపడేది జ్ఞానము. అయితేనే. బుద్ధి, జ్ఞానంతో కూడిన మాటలు వేరుగా ఉంటాయి. ప్రాపంచికంగా మనసుతో మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. వాక్కు నువ్వు మాట్లాడితే ఎలా మాట్లాడాలి? బుద్ధి, జ్ఞానంతో మాట్లాడు అని చెప్పి. ఇది చేయాల్సింది. ఇది చేయవలసింది. చేయకూడనిది బుద్ధి, జ్ఞానం లేని మాటలు లేని మాట్లాడొద్దు. మాటలు. అవి ఎలా ఉంటాయంటే అసలకి అలా చూడండి కొంతమంది కూర్చుంటారు. మాట్లాడుతా, మాట్లాడుతా తగాదాలయిపోతాయి. ఇగో ఫైట్సే. స్టార్టింగ్ బాగానే ఉంటది. మాట్లాడుతా, మాట్లాడుతా ఉంటారు. కుటుంబాల్లో ఉంటాయి మనకి. మాట గొడవయిపోతది. మాట పెరిగి ఎక్కడికో దారి ఆ! తీస్తది. మామూలుగానే మాటలు స్టార్ట్ జేస్తారు. కానీ గొడవలయిపోతాయి. ఎందుకవుతున్నాయి అవన్నీ అంటే, వాటిలో బుద్ధి లేదు, జ్ఞానం 2 లేదు. కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి అన్నీ. సో, అంటే బుద్ధి, జ్ఞానం లేని మాటలు మాట్లాడవద్దు. ఆ! గురువులను అనుకరించవద్దు. అవునండి. చేయకూడనివి ఇవన్నీ. అవునండి. హ్మ్. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే దాంట్లో. ఇవాళ టాపిక్. ఇంకోటేమంటే, మన మనసుని శుభ్రపరచుకోవాలని జెప్తారు. హ్మ్. ఎలా శుభ్రపరుస్తాము? ధ్యానంతో. యెస్. ఫస్ట్ ఏదైనా చెప్పారంటే ముందు ధ్యానం గురించి చెప్తారు పత్రి సారు. ఇంకోటి శాకాహారం. అంటే ఇక్కడ మనం చెప్పేదేమంటే ధ్యానంతో చెప్తే ఏమంటారంటే ధ్యానం చేయడం వల్ల మన మనసు శుభ్రం చేస్తాము. అంటే ధ్యానం చేయడం వల్ల ఇంకో మాట కూడా అన్నారు. నీకేదో థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుందని నీకు అది కనబడుతుంది, ఇది కనబడుతుంది కొంతమంది అంటూ ఉంటారు. నాకేం కనబడట్లేదని. పత్రి సారు ఏం చెప్తారు నీకు అది కనబడుతుంది, ఇది కనబడుతుంది ఇయన్నీ ఓ పక్కన పెట్టు. ముందు నువ్వు ప్రతిరోజు కూడాను నీ ఇంటిని శుభ్రం చేసుకుంటావు. ఎలా గుడిని శుభ్రం చేస్తావు గర్భగుడిని, అలాగే నీ మనస్సును శుభ్రం చెయ్యి. ఎందుకంటే మనసుతోనే మనం మన ఆత్మను తెలుసుకుంటున్నాము. ఆత్మ ప్రజ్వలంగా ఎలగాలి అంటే మన మనసు శుభ్రంగా ఉన్నప్పుడు ఆ కాంతి బాగా 4 వైపులు ప్రకాశిస్తుంది. అలా కాకుండా అదంతా మనము చెత్త చెదారం అంతా నింపి పెడితే ఆ వెలుగు ఎక్కడుంటుందండి? ఆ చెత్త దాని మీద పడిపోతుంది. వజ్రం ఉందనుకోండి చెత్తలో వజ్రం ఏం కనబడుతది? దాన్ని శుభ్రం చేసినప్పుడు దాని యొక్క వెలుగు, దాని యొక్క చమకు మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఏమంటారు నువ్వు ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలి అంటే, అంతకుముందు మనం ఏయేయో ఆలోచనలు ఎంతో చెత్తంతా పేర్చుంటాం గదా! అది మొత్తం తీసేయడం కోసం మనం ధ్యానం చేసి, దాన్నేం చేయాలి శుభ్రం చేయాలి. ఎలా అయితే మన ఇంట్లో దేవాలయంలో గర్భగుడిని శుభ్రం చేస్తావో, అలాగే మన మనసును కూడా శుభ్రం చేయాలి. ప్రతిరోజు చేయాలి. ఒకరోజు చేసామని ఆ! వారానికి ఒకసారి చేసినట్టు కాదు. ప్రతిరోజు శుభ్రం ప్రతిరోజు చేసుకోవాలి. శుభ్రం చేయాలి. శుభ్రం చేసుకోవాలి. ఒంటిని శుభ్రం చేసినట్టు, అవునండి. ఇంటిని శుభ్రం చేసినట్టు మనసును కూడా శుభ్రం చేయాలి. అవును. ఇది చేయాల్సింది. ఇది చేయాల్సింది అని చెప్పడం జరిగిందన్నమాట ఇలాగని. అలాగే ఇంకోటేంటంటే గుడ్డెద్దు చేలో పడినట్టు ఎళ్ళొద్దంట. అది. బ్లైండ్‌గా వెళ్ళిపోవద్దు ఇది. బ్లైండ్ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎళ్తే, గుడ్డెద్దు ఈ చేలో పడిందనుకో వాళ్ళేం చేస్తారు, ఆ చేనుగల్లోడొచ్చి 4 కొడతాడు అక్కడ. గుడ్డెద్దు అంటే అది కనబడకుండా ఎళ్ళడం వల్ల. అదే కనబడితే నువ్వు ఎలా ఎళ్ళాలి, ఎటు నడవాలనేది తెలుస్తుంది. వెనక ముందు ఆలోచించకుండా ఏ పని చేయకు అని అర్థం. అవునండి. ఇది హ్మ్. బాగా చాలా ఎగ్జాంపుల్‌కి హ్మ్. పత్రిసారి చెప్పే ఎగ్జాంపుల్ ఏదంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎళ్ళకు అని చెప్పడం అనేది ఇప్పుడు చాలా సార్లు జరుగుతుంది. ఆధ్యాత్మికతలో కూడా ఆ! ఇది అవునండి. వీళ్ళు చెప్పేది బావుందని, అవును. ఈ పుస్తకమే బావుందని, ఆ! ఈ మాస్టర్ చెప్తేనే బావుందని, ఆ! ఈ సంస్థ వాళ్ళు చెప్తేనే బావుందని, ఆ! అలాగే గుడ్డిగా వెళ్ళొద్దు అవును. బ్లైండ్‌గా. అవునండి. సైంటిఫిక్ టెంపర్‌తో ఉండాలంటారు. ధ్యానం అంటే ధ్యానంలో కూడా చాలా రకాలున్నాయి. హ్మ్. అయితే ఆయన ఏమంటారంటే మనకి హిమాలయస్ పర్వతాలు చాలా పర్వతాలున్నాయి. కానీ అందులో ఎవరెస్ట్ శ్వాస ఎలాంటిదో మీద ధ్యాస. అలాగే ఈ ఆనాపానసతి కూడా ధ్యానాలు అన్నీ ఉన్నాయి. అన్నీ మంచివే ఎవరెస్ట్ కాదంటలేదు. అనమాట ఇగ. ఆ! హ్మ్. ఆ అన్నీ తర్వాత మంచివే. ఏం లేవిక. ఆ! ఈ ఆనాపానసతి ధ్యానం బుద్ధుడు చెప్పిందే గదండీ! ఈ ధ్యానం. ఇది ఎవరెస్ట్ లాంటిది. సో, చేయాల్సింది ఎవరెస్ట్ ధ్యానమైన ఆనాపానసతి చేయడం. హ్మ్.
చేయకూడని అవును. అంతా అనవసరమైనవి చేయకూడదు. అవునండి. చేయకూడని దాంట్లోకి వస్తది. అవునండి. ఏది చేయాలో తెలిస్తే ఏది చేయకూడదో తెలుస్తది. తెలుస్తది. అవునండి. చేయకూడనివి చేయకుండా ఉంటే చేయాల్సినవి ఆటోమేటిక్‌గా చేస్తాం. ఇంకోటి గూడా ఇంకా ఏం జెప్పారంటే ఆహ్, మన యొక్క సోల్ అంటే మన ప్రయాణం కూడాను, మన ఆత్మ ప్రయాణం గూడా అది ఈ జన్మలో మనం ఇప్పుడే వచ్చేసింది కాదు. ఎన్నో జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఆత్మ తల్లిదండ్రులను ఎతుక్కుని ఈ జన్మలో మనం వచ్చాము. పేరెంటింగ్ గురించి కూడా బా జెప్పారాయన. హ్మ్. తల్లిదండ్రులు ఎవరు చూజ్ చేసుకుంటారంటే, ఆ సోలే చూజ్ చేసుకొని వస్తుంది. కానీ ప్రాపంచికంగా చూసినప్పుడు ఏమవుతుంది, తల్లిదండ్రులు బిడ్డని కన్నారు. బిడ్డని బిడ్డ పుట్టడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులని జెప్తారు. తల్లిదండ్రులు వల్లే గదా పుట్టింది కాబట్టి, వాళ్ళు వాళ్ళ మీద హక్కుగా మనం కన్నాం కాబట్టి, మనం చెప్పినట్టు వినాలనే భావన ఇవన్నీ గతంలో బాగుండేయి. ఎప్పుడైతే ఈ ధ్యానంలో వచ్చి మనము పత్రిసారి యొక్క స్పీచెస్ ఆయన చెప్పింది, ఆయన ఇనడం వల్ల మనకు తెలిసింది. అంటే ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు అనేది. ఏమంటే బిడ్డే చూజ్ చేసుకొని తల్లిదండ్రులనొస్తుంది. కాబట్టి పేరెంట్స్‌కేంటంటే పిల్లలది ఒక బాధ్యత ఇవ్వబడింది. వాళ్ళు హ్మ్. మనం కన్నాం కాబట్టి మనం ఏం చెప్తే చేసేయాలి ఇంకా అని జెప్పి కాదు ఇక్కడ. ఏమంటే ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ పరమాత్ముడు ఒక బాధ్యత ఇచ్చాడని మనం అనుకోవాలి. వాళ్ళని పెంచడంలోను, వాళ్ళకి అన్ని చేయడంలోను. అంటే అయి పిల్లలే ఆ పిల్లల ఆత్మే మనల్ని ఎంచుకుంది తప్ప, అవునండి. మనం వాళ్ళని ఎంచుకోలేదు. మనకు అవును. హక్కు లేదు. హ్మ్. బాధ్యత ఉంది వాళ్ళ పట్ల. బాధ్యతగా పెంచాలి మనం. బాధ్యతగా పెంచాలి. అవును. సరిచేయాలి. అవును. సరికానియి ఉంటే సరిచేయాలి. సరిచేయాలి. అది ఎంతవరకు? కొంత హ్మ్. వయసు వచ్చే వరకు. యెస్. అదే అంటారు. అడ్డాల నాటి బిడ్డలు గడ్డాలొచ్చాక కాదని చెప్తుంటారు పత్రిసారి. అంటే ఒక ఏజ్ వచ్చే వరకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇక తన జీవితం తనది. చూసుకుంటారు. ఆ! చిన్న పిల్లలుగా 18 సంవత్సరాలొచ్చే వరకు. అంటారు గదా! ఓటక్కొచ్చే అవును. వరకి. ఆ! ఓటక్కొచ్చినంక ఎవరికి ఓటేయాలి? ఒక అంటే ఎవరికేయొద్దో ఎడ్యుకేషన్ తెలుస్తది ఇప్పిస్తాం. గదా! అవునండి. హ్మ్. మనం ఏంటంటే ఈ రోజుల్లో చెప్పేది ఎడ్యుకేషన్ ఇప్పియాలి పిల్లలకి. అప్పటిదాకా మన బాధ్యత ఉంటది. అప్పటిదాకా వాళ్ళ సంరక్షణ, వాళ్ళ మంచి చెడు, వాళ్ళకి గైడ్ చేయడం మనం చెయ్యాలి మన బాధ్యతే. అలా అంటే నిరంకుశత్వంగా వాళ్ళ మీద మనం చూపించకూడదు అధికారంగా. అంటే చేయకూడనివి హింసాయుతంగా ఉండకూడదు. పిల్లల మీద వీళ్ళ అవునండి. ఎమోషన్స్ గానీ, హ్మ్. వీళ్ళ లక్ష్యాలు భావోద్వేగాలు. గానీ అవును. రుద్దకూడదు. అవునండి. చేయకూడనివి. అవునండి. భావోద్వేగాలు. చేయాల్సినవి నాకొక బాధ్యత ఇవ్వబడ్డది. ఆ! పరమాత్మ ఇచ్చిన ఒక బాధ్యత అవునండి. అని బాధ్యతాయుతంగా పెంచడమే. పెంచడం. చేయాల్సిందిది. అది ఏమంటారంటే పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు అంటే ఒక మతపరంగా వచ్చిందనుకోండి. మతపరంగాను తల్లి దగ్గర ఎక్కువ నేర్చుకుంటారు. తల్లి, తండ్రి దగ్గర కూడా నేర్చుకుంటారు కొన్ని కొన్ని. తల్లి దగ్గర. మతపరంగా అంటే గనుక ఇప్పుడు హిందూ మతం ఉందనుకోండి. ఈ మతంలో మనం రోజు పొద్దున్న లేసిన తర్వాత దేవుడికి ప్రార్థన చేయడంలో హిందువులది ఒక రకంగా ఉంటుంది భక్తి. అలాగే ముస్లిమ్స్‌ది ఒక రకంగా, క్రిస్టియన్స్‌ది ఒక రకంగా. అంటే అవి కొన్ని మనకి వస్తాయి. కొన్ని మతపరంగా కొన్ని వస్తాయి మనకి. బోర్న్ అయిన తర్వాత ఆ రిలిజియన్‌లో బోర్న్ అయితే. అలాగే తల్లి దగ్గర ఎక్కువ నేర్చుకుంటారు పిల్లలు. అంటే ఆ నేర్చుకునేటప్పుడు ఏది నేర్పాలి వాళ్ళకి, ఏది నేర్పకూడదనే విజ్ఞత ఆళ్ళకుండాలి. అది. ఇప్పుడు వాళ్ళకే లేదనుకోండి ఇంకేం నేర్పిస్తారు వాళ్ళు? తల్లి జ్ఞానవంతురాలై ఆ! ఉండాలి. జ్ఞానవంతురాలు అంటే అయ్యుంటేనే. ప్రతి తల్లి ధ్యాన సాధన చేసి ఆత్మ అవునండి. జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకొని అవునండి. ఉండాలి. ఈ రోజుల్లో పిల్లల్లో సూసైడ్ చేసి చనిపోతున్నారు. హ్మ్. ఎందుకండి ఆటలాడి, గేమ్స్ ఆడి అందులో లాస్ అయ్యి చనిపోయినోళ్ళు కొంచెం మందిని చూసాను. పెళ్లి చేసుకున్నా కూడా చనిపోయినోళ్ళున్నారండి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈటిలో డబ్బులు పోగొట్టుకొని అలాగా. మళ్ళీ అలాగే ఎగ్జామ్‌లో పాస్ అవ్వలేదని చనిపోయినోళ్ళున్నారు పిల్లలు ఎంతమందండి. పత్రిసారి ఒకటేమంటారు వీళ్ళందరూ ఇలా అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ఆ తల్లి అందించలేదంటారాయన. తల్లి, తండ్రులు. ఆ! తల్లి, హ్మ్. తండ్రి అందించలేదు. హ్మ్. కారణం ఏమంటే వాళ్ళకి గూడా తెలీదు. వాళ్ళకి ఒక తెలీదు. ఒక వెర్షన్‌లో వాళ్ళు అందుకొచ్చారనేది ఒక వెర్షన్ నిజమే. కానీ అవునండి. ప్రతి తల్లిదండ్రులు జ్ఞానాన్ని పెంచుకోవాలి, సాధన చేయాలి. ఆ! అండి. చేయకూడనిది ఏంటిదంటే అజ్ఞానంతో ఉండొద్దు. అవును. వాళ్ళ అజ్ఞానాన్ని పిల్లల మీద రుద్దొద్దు. నెక్స్ట్. ఏమంటే ఇప్పుడు పిల్లలుగా మనము ఒక ఎంచుకుంటాం. ఈ తల్లిదండ్రులు కావాలని ఎంచుకొని మనం వస్తాము. ఆయన ఏమంటారంటే అన్ని విషయాలు మనం అక్కడ డిసైడ్ అయిపోయి రాసేసుకొని వచ్చామని గాదు. నార్మల్‌గా కొన్ని సంఘటనలు అవన్నీ జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఏమంటే మనం చూజ్ చేసింది ఒకటి. అంటే ఈ షిప్‌లో ఎళ్దాము అనుకుంటాం పలానాది ఇప్పుడు. లేదా ఫ్లైట్ ఉంటే ఎయిర్‌లైన్ ఇండియా అని ఏదో ఒకటి మనం చూజ్ చేసుకుంటాము. ఒక ఫ్లైట్‌లో ఎళ్దామని. తర్వాత జరిగే సంఘటనలన్నీ మనం ప్రతిదీ మనం అక్కడేమి రాసి లెక్కెట్టి ఉండదు గదా! అయి యాదృచ్ఛికంగా అవుతుంటాయి. అక్కడ మన విజ్ఞత, మన బుద్ధిని బట్టి మనం నడుచుకోవాలక్కడ. ఇది మెయిన్ చెప్తా ఉన్నదండి. అయితే ఇక్కడ ఏమంటారంటే అలాగే అదే తల్లిదండ్రులకి విజ్ఞత, జ్ఞానము దానికి సంబంధించిన అవగాహన ఉంటే పిల్లల్ని మనస్సు పరంగా స్ట్రాంగ్ జేస్తారు. మనసు పరంగా స్ట్రాంగ్ చేసి వాళ్ళకి ఏది ఇవ్వాలో దాన్ని ఇన్పుట్ చేస్తారు చిన్నప్పటి నుంచి. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి గాలివాటుగా వెళ్ళిపోవడము, ఇలా చేసుకోవడం జరగరు.
ఈరోజు ఎంతమంది పేరెంట్స్ ఎన్ని రకాలుగానో సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు అంటే పిల్లల ద్వారా సఫర్ అయ్యే పేరెంట్స్ పెరుగుతున్నారు ఏది రోజు. చెయ్యాలో, ఏది చేయకూడదో తెలియకపోవడం వల్లే తెలియకపోవడం వల్ల. అవుతుందండి. ముందు తల్లిదండ్రులు, టీచర్సు అవునండి. ఒక టీచర్ వల్ల కూడా ఒక్కొక్క స్టూడెంట్ జీవితాలు మారిపోతున్నాయండి. అంతే కదా మేడం. మారిపోతే ఎన్నో సంఘటనలున్నాయి అలా ఎగ్జాంపుల్స్. వాళ్ళకు మాట్లాడకూడని మాటలు, హ్మ్. వాళ్ళు వదలకూడని మాటలు. మొదలు ఏముంది వాళ్ళకి కొంచెము ఒక జ్ఞానం లేని టీచరు ఏమంటారు చిన్న తప్పు కూడా వాళ్ళు చాలా పెద్దగా ఖండించడం చేస్తారు. ఆ పిల్లలు చివరికి చనిపోదామనేంత వరకు తీసుకెళ్ళిపోతారు. రైట్. అదే ఒక్కొక్క టీచరు ఆ పిల్లలకి ఆ జ్ఞానవంతురాలైతే వాళ్ళకి ధైర్యాన్ని చెప్తారు. వాళ్ళు ఎలాగ దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్ళాలని చెప్తారు. ఇప్పుడు పిల్లలన్నాక రకరకాలుగా ఉంటారు. అందరూ ఎడ్యుకేషన్‌లోనే వస్తారని కూడా లేదు గదా! రైట్. అంటే మీరు చెప్పిన ప్రకారంగా మేడం ఏమి చేయాలి, ఏం చేయకూడదు అంటే ప్రతి తల్లిదండ్రులు, టీచర్సు ఆ! ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. అవునండి. నెక్స్ట్ ఏం చేయకూడదు అంటే మూఢనమ్మకాల్లో, అవును. భ్రమల్లో, ఆ! చాలా ఎక్కువ. అహంకారంతో అవును. ఉండకూడదు. అంటే చేయకూడనివి ఇక్కడ అహంకారం అంటే ఎలా ఉంటదంటే, నేను చెప్పాను కాబట్టి చెయ్యాలి. వినాలి. ఎందుకంటే నేను నేను టీచర్‌ను, కన్నాను నిన్ను. నేను నిన్ను. తల్లిని, అని వీళ్ళంటారు. టీచరేమో నేను నీ నేను టీచర్‌ని. టీచర్‌ను. నేను చెప్పించాలి. ఎందుకు వాడు చెప్పింది అంటే ఏదైనా చిన్న రాంగ్ ఉందని చెప్తే ఆడికి కోపం వచ్చేస్తది. ఆ స్టూడెంట్ మీద. చాలా తక్కువ మంది ఉంటారు. రాంగ్ ఉంటే ఓహో! పొరపాటు అనేది అందరికొస్తుంది. టీచర్ అనగానే పైనుంచి ఊడిపడరు గదండీ. ఊడిపడలేదు. వాళ్ళు కూడా ఆ! మానవులే. అసలు ఎలా ఉండేదంటే నేను చదివేటప్పుడు గూడా నోరు విప్పి ఒక టీచర్‌ని డౌట్ అడిగేది ఉండేది కాదండి. గాంభీరంగా, స్ట్రిక్ట్‌గా ఫేసు చాలా కోపంగా అలా ఉండేవాళ్ళు టీచర్ అంటే. ఎప్పుడు నవ్వు మొహం పెట్టి పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళ డౌట్స్ ఉంటే అడుగుతున్నట్లు అడగడానికి ఉన్నంత ఫ్రీ ఉండేది కాదండి. ఏంటో మరి అలాగా పత్రిసరిత అంటారు. అలా. ఆ మొహాలు అలా పెట్టుకొని కాబట్టి తిట్టి విడేస్తారండి ప్రతి ఆయన. టీచరు ఏ హ్మ్. స్థాయిలో ఉన్నా సరే టీచర్‌కి ముఖ్యమండి. టీచర్‌కి, పేరెంట్స్‌కి ముఖ్యం. ఈళ్ళిద్దరిలో చేంజొస్తే హ్మ్. ప్రపంచంలోనే చేంజొస్తది సో, గదండీ! చేయవలసినవి చేయాలి వాళ్ళు. అవునండి. చేయకూడనివి మానుకోవాలి. ఆ! అండి. తల్లిదండ్రుల తర్వాత మరి జ్ఞానులు ఎలా ఉండాలి? పత్రిజీ ఏమంటారు? సాధకులు ఎలా ఉండాలి? సా ఏం చేయాలి? ఏం చేయకూడదు? సాధకులు అంటే మనకి బాగా తెలుసిప్పుడు. ఆధ్యాత్మికతలో మా పిరమిడ్ మాస్టర్స్ అనిపించుకుంటున్న వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళు గూడా వాళ్ళ తప్పొప్పుల్ని సరిచేసుకోవాలి. ప్రతిసారి మనకి ఆహ్, ఈ అదే అనుకరించొద్దు. రైట్. ఆయన చెప్పిన దాన్ని ఆచరిస్తే చాలు మనం. ఆయన మనకి స్పీచెస్‌లో ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. దాన్ని మనము నెమరేసుకొని దాని గురించి అది ఎలా చెప్పారు? ఏం చేయాలి? అలా ఉండాలంటే ఎలా? దాని యొక్క సారాన్ని మన లోపల తీసుకోవాలి. దాని యొక్క జ్ఞానాన్ని తీసుకోవాలి మనం. రైట్. ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఎన్నో విషయాలు మనకు తెలియపరిచారు. ఇంకో విషయం కూడా చెప్తారు. ఏమంటే ఆహ్, ఎవరమైతే ఇప్పుడు చాలా మంది ఉన్నాం. పిరమిడ్ మాస్టర్ అనే వాళ్ళలో కూడా అహంకారం ఉంది. యెస్. కొంతమంది. అంటే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళకన్నా బాగున్నారంటే వీళ్ళు భరించలేని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఉండకూడంది, ఆ! చేయకూడంది అహంకారయుతంగా ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. వినయంతో ఉండాలి. అంటే ఎవరు జ్ఞానము, వినయాన్ని పెంచాలి. అవునండి. అది ధర్మయుతంగా హ్మ్. ఉండడం అంటే. ఆయన ఒకటి మాట చెప్పారు. ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు, ఎక్కువ ఎక్కువ కూడా కాదు. కాదు. అవును. అది దాన్ని బాగా అందరము గుర్తుపెట్టుకోవాలి. అంటే పత్రిజీ అన్నారు గదా! అవును. పత్రిజీ కన్నా ఎక్కువ మనం గాదు. అవును. వారికన్నా తక్కువ గూడా గాదు. అవునండి. వారు, వారు ఎదుగుతూ ఉన్న మనకన్నా ముందున్నారు. మనం ఎదుగుతున్న క్రమంలో ఉన్నాం. అవునండి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. సాధకులు ఎలా ఉండకూడదంటే అహంకారయుతంగా ఉండకూడదు. ఉండకూడదు. జ్ఞానము అహంకారాన్ని ఇవ్వద్దు. వినయాన్ని ఇవ్వాలి. అవును. అలాగే హ్మ్. ఇంకోటేంటంటే వేరే మార్గాల్లో తీసుకెళ్ళిపోతున్నారు కొంచెం మంది. హ్మ్. వాళ్ళు ఆ! వాళ్ళకున్న వాళ్ళ యొక్క భ్రమల్ని సొంత కొన్ని వాళ్ళు దీని నుంచే తీసుకొని వాళ్ళ యొక్క సొంతతనంగా క్రియేట్ చేసుకొని, ఆ మార్గంలో అంటే ఎలా ఉంటదంటే ఆపోజిట్‌లా కనపడుతుంది ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు హ్మ్. పత్రిసారి ఇలా చెప్పారు, ఈళ్ళు ఇలా చెప్పారు. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళే డిఫరెంట్ వేల్లో తీసుకెళ్ళిపోతున్నారు. రైట్. అప్పుడు మధ్యలో వీళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి దాన్ని వదిలేసే అవకాశాలు గూడా ఉన్నాయి. అసలు ఎటు ఎళ్ళాలో తెలియకుండా. చాలామంది ఇప్పుడు చెప్తున్నది గూడా అదే. ఆ! అందరిది విన్నాక అసలు ఏంటి అసలు చెప్పేవాళ్ళే కరెక్ట్ లేరు. మేమెలా ఉండాలన్న కన్‌ఫ్యూజన్‌లో ఉండి, అవునండి. సరైనది తెలుసుకొని సాధకులు అవును. ఎక్కువ మందున్నారు. అవును. ఇవన్నీ వద్దులే మనకెందుకని అవును. ఉండాల్సిన వాళ్ళు గూడా బయటికెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ! అంటే ఇప్పుడేంటి సాధకులు, మాస్టర్‌గా ఉన్నవాళ్ళు అవునండి. సత్యాన్ని మాత్రమే బోధించాలి. ఇదే కదా! నచ్చింది కాదు. అవునండి. హ్మ్. మనకు నచ్చితే ఎలాగండి? ఇప్పుడు దాంట్లో మనం గ్రహించుకుందో చెప్పొచ్చు. అది. ఇప్పుడు నేనిలా ఒక అర్థం ఆ! చేసుకున్నాను. ఒక విషయం చెప్పారు. చెప్పినప్పుడు మనము మన యొక్క దీని పరంగా థింక్ చేస్తాం మనము. థింక్ చేసినప్పుడు దాంట్లో మనకు కొంత అవగాహనొస్తది. ఏమనంటే, ఓహో! ఇది ఇలాగని. దాన్ని కలిపి మనం చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు అంటే ఒక విషయాన్ని తెలుసుకున్న దానికి కొన్ని యాడ్ జేసి చెప్పాలి తప్ప విపులంగా మనం దాన్ని చెప్పొచ్చు. కానీ అసలు కాన్సెప్టే రాంగ్ వేలో ఎళ్ళిపోతే అక్కడ మొత్తము. హ్మ్. చెప్పేదే రాంగ్ వేలో ఎళ్ళిపోయి ఇలాగైనా చేయొచ్చన్న వేలో ఎళ్ళిపోతే అప్పుడు దాని వ్యతిరేకం అయిపోతుంది అంటే గదండీ! ఇప్పుడు అన్నీ జరగడానికి మూలం పత్రి సారు చేయాల్సింది ఏం జెప్పారు?
శ్వాస మీద ధ్యాసతో మనసుని శూన్యం చేసుకోవాలి. ఆ! అప్పుడే ఆలోచన. ఇది అర్థమైతది. అవును. అంటే పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాసతో మనసు శూన్యమైనప్పుడే అవును. చేయవలసినవి చేస్తాము, హ్మ్. చేయకూడనివి చేయకుండా ఉంటాం. తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు మనకి. ఆ చేయకూడనివి ఎరుక అనేది. చేస్తున్నారంటే శ్వాస మీద ధ్యాసతో మనసుని శూన్యం చేసుకుంటున్నామా అని అవునండి. ప్రశ్నించుకోవాలి ఎవరి వాళ్ళు. ఏమంటే వాళ్ళేంటంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ధ్యానం తగ్గిపోతుంది. ఆళ్ళేమంటారంటే సేవ చేస్తే ధ్యానం చేసే అవసరం లేదు అవసరం అన్న లేదు. భావనలోకొచ్చేస్తున్నారు. అంటే పత్రి సార్ ఎప్పుడో అన్నారని పట్టుకున్నారు హ్మ్. మేడం. అవును. మనం ధ్యానం చేయడానికి గాదు చెప్పడానికి వచ్చామని. అది ఆ! నిజమే. కానీ మళ్ళీ 2019లో అవును. 2020లో అవును. కూర్చోండి, కూర్చోండి, అవును. కూర్చోండి. ఫస్ట్ కూర్చోండి. బయటికొద్దు. అవును. బయటికెళ్ళడం కాదు. ఇంట్లో కూర్చొని అనే అవును. పదాన్ని యూజ్ చేశారు. ఆయనే చెప్పారు గదా! ఇంకో మాట గూడా. ఆయన అంటారంటే దీన్నే ప్యారలల్‌గా జరుగుతుందన్నమాట ఇది చెప్పడం. హ్మ్. అంటే అలా చెప్తారు. అది మన విజ్ఞతతో తీసుకోవాలండి. అది ఆ అది గురువులు సమయంలో. చెప్పే విషయాలు అన్నీ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోకూడదు అలాగా. ఇది చాలా ఇంపార్టెంట్ హ్మ్. పాయింట్ మేడం. అవునండి. చేయకూడనిది ఏంటి అంటే, సారు అప్పుడు చెప్పారని ఎల్లప్పుడూ అదే సత్యమని అది. పట్టుకోవద్దు. అది మన విజ్ఞతతో చేయాలి. అదే పత్రికలు చెప్తారు. ఇప్పుడు హ్మ్. బుక్స్‌లో గూడా కొన్ని రాసుంటాయి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నామంటే అది మనము ప్రాక్టికల్ లైఫ్‌లో అది వక్రీకరిస్తుంది. అది ఆ కాలమాన హ్మ్. పరిస్థితుల ప్రకారంగా తీసుకోవాలి మనం. ఎవరికి చెప్పారో అవును. అది ఆ సమయంలో సరియైందేమో. అవునండి. కానీ అన్ని ఇప్పుడు వేళలా గాదు. కాకపోవచ్చు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇదే విషయం చెప్పారు గదా! ఏమని? ప్రతిసారి మీరు ప్రతిరోజు కూడా మీరు మీ మనసు శుభ్రం జేసుకోవాలని చెప్పారు గదా! చేసుకోవాలనే మీ పాయింట్ థాట్స్‌ని ఉందిగా. క్లీన్ జేసుకోవాలని చెప్తున్నారు అది గదా! గాక మీ హ్మ్. దీపాన్ని మీరు వెలిగించుకోండి అవును. ఫస్టు. అప్పో దీపో భవ అంటారు. వెలుగుతున్న దీపమే ఇంకో దీపాన్ని వెలిగించగలదు. అవును. మీ కానీ దగ్గరే వెలుగు లేకపోతే ఏమి ఇస్తారు అని గూడా అన్నారు. అవునండి. ఇక్కడ అర్థం జేసుకోవాలి మనం. కరెక్ట్ మనం అండి అది. వెలగకుండా ఎన్నో బయట జేస్తే యూజ్ లేదు. అవునండి. అందుకే ఇలాంటియే జరుగుతాయి. ఈ విషయాలన్నీ గూడా ఏమంటే ఇందులో చాలా ఉన్నాయి. అసలు మనం చెప్పుకుంటూ పోతే ఇంకా అనంతం ఇంకా అనుకోండి ఇంకా. చేయకూడనివి హ్మ్. సత్యారాధన చేయమన్నారు. అవునండి. విగ్రహారాధన వద్దన్నారు. విగ్రహారాధన ఏంటి వద్దు. మేడం ఇది? ఎందుకంటే విగ్రహారాధన మనం గతంలో కూడా ఒక టాపిక్‌లో చెప్పుకున్నాం దీని గురించి. విగ్రహారాధన ఇవన్నీ చేస్తే అవి రాంగ్ అంటే అవి నువ్వు తప్పు చేసేస్తున్నావని కాదు అక్కడేమి. నీ ఎదుగుదల కుంటిపడిపోతుంది. అది. నువ్వొచ్చిన పర్పసు అప్పో దీపో అన్నట్టు నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. అక్కడ వేరే దీపాన్ని ఎలిగిస్తున్నావు నువ్వు. ఆ దీపాన్ని వెలిగించి అక్కడ మాట ఉన్నావు. అంతేగాని అది నీ దీపం వెలిగించుకోవట్లేదక్కడ. అది. ఎంతసేపు అక్కడ విగ్రహాన్ని అయి పెట్టి పూజ చేయడం దగ్గరే ఆగిపోతున్నారు మనిషి. దానికని ఇంక ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి అది అది కొన్ని రోజులు చేసేసరికి ఏమవుతుంది ఒక ఫార్మాలిటీ అయిపోతుంది. ఇక మనం కంపల్సరీ. అది చేయకపోతే ఉండలేము. అమ్మో! చేయకపోతే ఏమైపోతదో. అదేమండి నీకు అభద్రతా భావం. అంటే భయంలోకెళ్ళిపోయిందది. అది. ఫస్టు అది ఒక నిజానికి ఒక ఆధ్యాత్మికతగా స్టార్ట్ చేసుండొచ్చు నువ్వు. కానీ తర్వాత అది నీకు అలవాటుగా అయిపోయింది. టీ తాగకపోతే ఎలా ఉండలేరో మనిషి పూజ చేయకపోతే ఉండలేరండి. నిజం అవును. చెప్తున్నా యెస్ రియల్లీ. మేడం. నిజం మేడం. హ్మ్. ఎందుకంటే అది మాంసాహారం మాంసా నాకు గూడా అనుభవంలో ఉందది. యెస్. హ్మ్. మాంసాహారం మానేయడానికైనా సిద్ధం గానీ, అవును. ఈ పూజలు అనేటప్పటికి అమ్మో! హ్మ్. ఏసేశంలోకి పోతే పూజలొద్దంటారు అని అవును. ఇప్పుడు సీక్రెట్‌గా 2 చేత్తము అని అవును. కారణాలు చెప్పేవాళ్ళు అయితే గూడా ఉన్నారు. మొన్న మనం చెప్పుకున్న దీని గురించి చాలా ఇంకొక రోజు అసలు దీని గురించి అచ్చగా కూడా చెప్పుకోవచ్చండి మనం. హ్మ్. ఎందుకంటే పూజలు నువ్వు చేయడం వల్ల ఫలితాలు ఉండవా అంటే ఉండొచ్చు కొద్దో గొప్పలు. లేవని కూడా అంటలేదు. పత్రి సార్ గాంభీర్యంగా చెప్పారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి విడమర్చి చెప్పలేరు కదా! అది అంతే. తప్పు అంటే ఆయన తప్పు ఎళ్ళకండి అని చెప్తారు. అంతే. ఎందుకంటే ఆయనకి తెలుసు కాబట్టి సత్యం దాకా. కానీ మనము తెలుసుకున్నాం. చెప్పిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి నాకప్పుడు అర్థమైంది. లేకపోతే నాకు గూడా అర్థం కాలేదు. చేయడంలో తప్పేముంది అనే భావన నాకు గూడా ఉంది. తప్పు ఏమీ లేకపోవచ్చు. కానీ నీ నువ్వు ముందుకు వెళ్ళడం దాంట్లో కుంటిపడిపోతున్నావు. అక్కడే ఆగిపోతున్నావు. అక్కడే ఆగిపోతున్నావు. ముందుకెళ్ళలేకపోతున్నావు. మనం మన యొక్క ఆత్మ చూపిన కాంతిలో మనం ప్రయాణం చేయడం అనేది మన యొక్క గమ్యం. అది మేడం. అవునండి. అల్టిమేట్ పాయింట్ ఇది. ఆ! అంటే సత్యారాధన నువ్వు సత్యాన్ని పట్టుకుంటే నీ అవునండి. ఆత్మ ఎదుగుదలతో ముందుకెళ్తావు. అవునండి. కేవలం విగ్రహాలోనే చూస్తే నీ అది కాంతి ఉండదక్కడ. అది ఒక అలవాటయిపోతుంది అంతే మనకి. అలవాటు, భయంగా మారి భయము ఇయన్నీ చేయకపోతే వచ్చేస్తున్నాయి. ఏమవుతదో అవునండి. అనుకుంటూ భయంతో అవును. చేస్తున్నావు తప్ప, నేను ఆత్మను అందులో ఉన్నది కూడా నేనే అవునండి. అనేది తెలుసుకోలేకపోతున్నాం. అవును. వండర్‌ఫుల్ మేడం. అంటే చాలా మంది వాదిస్తారు. మాకిలా చేస్తే ఇలా జరిగింది గదా! మంచి జరిగింది గదా! అని. ఉంటది అక్కడ టెంపరరీ. ఉంటాయి. లేవని గూడా మనం ఖండించలేము అక్కడ. యెస్. లేవని చెప్పడంలో గూడా ఏమంటే కరెక్ట్‌గా లేవు అని చెప్పామనుకోండి, చాలా మంది సైడ్ అయ్యే అవకాశాలు కొంతమంది గూడా లేదు ఉన్నాయి. లేదా వాళ్ళ వాళ్ళ కానీ అనుభవాలు గూడా ఉంది. ఉన్నాయి. అనుభవాలున్నాయి. సత్యమే ఉంది. కాదనట్లేదు. కానీ అందరూ గూడా ఏం చేస్తున్నారంటే 99 మంది అక్కడే ఆగిపోతున్నారు. రైట్. మనము తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు మనం అక్కడికొచ్చి ఉండొచ్చు. అది చేసి ఉండొచ్చు. తప్పని గూడా అన్నాం. అది ఎవరికి అంటే ఆత్మతో కూడి నడవని వాళ్ళకి అది కరెక్ట్. అసలు అది. ఏమీ లేనోళ్ళకి అది నయం గదండీ! నేనా అది
ఎవరో నేను ఈ శరీరము అనుకునే వాళ్ళకి అది కరెక్ట్ అండి. కరెక్టే. కానీ ఆత్మ అని నేను తెలుసుకున్న వాళ్ళకి ఆత్మ కాదు. అని తెలుసుకున్న వాళ్ళకి అది రాంగ్. అంతటా ఉన్నది ఆత్మే. హ్మ్. వండర్‌ఫుల్. ఆ! వండర్‌ఫుల్ దీన్ని పాయింట్ బట్టి మేడం. ఎవరు ఏం చేయాలనేది వాళ్ళే డిసైడ్ ఇంకోటి చేసుకోవాలి. సార్ కూడా చెప్పారు. అవును. అది చేయడం వల్ల నష్టాలు లేవు. అవునండి. అలాగని లాభాలు కూడా లేవు. ఆ! అని కూడా అవునండి. మనకు చెప్పడం చెప్పండి. జరిగింది. వండర్‌ఫుల్ మేడం. ఇంకా ఇంకా ఏమన్నా పాయింట్స్ ఉన్నాయా? ఇంకొక చేయకూడనివి, లాస్టు చేయాల్సినవి? ఇంకొక పాయింట్‌లో ఏమంటే ప్రతిసారి ఏమంటారంటే, ఎప్పుడైతే నువ్వు ఈ శరీరాన్ని వదిలేస్తావో, వదిలేసి ఉన్నత లోకాలకెళ్తామో, అంటే మనం ఈ ఉన్న లోకం నుంచి ఉన్నత లోకంలోకెళ్ళడం మన యొక్క ఆత్మ ప్రయాణం. అయితే అక్కడ చర్చ జరుగుతుందట. ఇక్కడ నువ్వు ఏం చేశావు? ఎలా జీవించావు? అనే దాని గురించి. ఎప్పుడైతే నువ్వు సక్రమంగా జీవించుతావో అక్కడ చర్చలుండవు. అంటే సప్తలోకాల్లో ఇక్కడ సప్తలోకంలో జీవిస్తే అక్కడ చర్చ్ ఉండదు. ఇక్కడ అవునండి. సరిగ్గా జీవించాల్సిన విధంగా జీవించకపోతే జీవించకపోతే అక్కడ చర్చ జరుగుతాయి. సప్తలోకాల్లో నీకిచ్చిన చర్చ. జీవితాన్ని అక్కడ హ్మ్. మననేమి తిట్టేసి, కొట్టేసి ఏమి ఎవరు చేయరు. పనిష్మెంట్ ఆ! ఇయ్యరు. ఇక్కడ మనకు చెప్పినట్లుగా స్వర్గానికో, నరకానికో నీకు కాలుస్తారు అయన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయి. ఆ! వ్యాధి రూపంలో ఉంటది. కాలుస్తున్నాడు ఇక్కడనే భూమి గదండీ! మీదనే వ్యాధి రూపంలో కాలుస్తున్నాడు, కరెంట్ షాక్ కోస్తున్నాడు. కొడుతున్నారు. కోస్తున్నాడు. రకరకాల వ్యాధుల రూపంలో మనం అనుభవిస్తుంది మొత్తం కూడాను అక్కడ చెప్పింది ఇక్కడ. నరకం అంటే భూమి మీదనే భూమి ఉంది. మీదే స్వర్గం అనుభవిస్తున్నాము. అంటే కూడా భూమి మీదనే ఉంది. అవును. 2 హ్మ్. ఉన్నాయండి. ఇప్పుడు హ్మ్. చూడండి ప్యాలెస్ ఇయన్నీ కట్టుకొని హాయిగా అబ్బా! ఏం జీవితం అని జీవించేవాళ్ళు ఉన్నారు. ఇలాగా రైట్. ఉన్నారు. అన్నీ గూడా రైట్. ఇక్కడే ఉన్నాయి. ఓకే. ఆ! అయితే ఇక్కడ ఆయనేమంటారంటే పత్తిసారు, చర్చే అక్కడ జరుగుతుందంట. "ఏమయ్యా నీకు శరీరం ఇచ్చాము, జీవితం ఇచ్చాము, పంపించాం భూమి మీదకి. నీకు ఏం తెలుసుకొని రమ్మని పంపాము. నువ్వేం తెలుసుకొనొచ్చావు" అంటారు. అది. హ్మ్. అలాగా గతంలో మనం చెప్పుకున్నప్పుడు గూడా వచ్చింది. తను ఏమంటే బలవంతంగా మధ్యలోనే శరీరం వదిలేస్తాడు తను. హ్మ్. ఎ తట్టుకోలేక. ఆ! హ్మ్. ఏంటి అసలు పంపింది దేనికి? అనుభవాల నుంచి ఆ జ్ఞానాన్ని నేర్చుకుని వెళ్ళడం మన గమ్యం. అయితే అక్కడేమైంది? దాన్ని తట్టుకోలేక అలా వదిలేసొచ్చేసాడు. అప్పుడు హ్మ్. వాళ్ళడుగుతారు, "నువ్వు నాకిక్కడ ఏమేమి చెప్పొచ్చావు? నువ్వేం చేయాలని, నువ్వేం నేర్చుకోవాలని ఎళ్ళావు? నువ్వది చేయకుండానే" వచ్చేసాడక్కడ. అంటే వండర్‌ఫుల్ మేడం. మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థం ఆ! అవుతుందంటే, ఏమి చేయాలో, ఏం అవును. చేస్తామో అవునండి. ఆత్మ ఎదుగుదలకు హ్మ్. మనం ఆల్రెడీ కమిట్ అయ్యి వచ్చాం. అవునండి. నేను అది సాధన సరైంది. అది సరి హ్మ్. అయినవి నేను ఇలా చేస్తానని కమిట్ అవునండి. అయ్యి వచ్చాం. అవునండి. కానీ కిందికొచ్చి అవును. సరికానివి చేస్తున్నాం. అవునండి. కాబట్టి మళ్ళీ వెళ్ళి అవునండి. వాళ్ళ ప్రశ్నకి మనం జవాబు అవును. చెప్పాల్సొస్తది. ఇంకొకటి సజ్జన సాంగత్యం. హుహు. సజ్జనులతోనే సాంగత్యం చేయాలి. దుర్జనులతో సాంగత్యం దుర్జనులతో వలదు. సాంగత్యం చేస్తే ఇంకా పడిపోయే అవకాశం ఉంటది మనకి దుష్టులకు కిందకి. దూరంగా ఉండాలి. ఆ! చిన్నప్పటి నుండి. వదిలేయమంటారు పత్రికతో. వదిలేసేవాడినింక. డైరెక్ట్ హ్మ్. వాళ్ళెవరైనా సరే. అవును. హ్మ్. వదిలేసేయి అని జెప్తారు. అది సజ్జన సాంగత్యం గూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వాధ్యాయనం. చేయవలసింది సజ్జన సాంగత్యం. స్వాధ్యాయనము, ధ్యానం. ఈ 3 కంపల్సరీ చేయవలసిన పనులు. రైట్. ఆయన ఇంకోటంటారు లిస్ట్ తయారు జేసుకో. చేయవలసిన పనులు, చేయకూడని చేయకూడని పనులు. పనులు. హ్మ్. దాన్ని రాసుకొని దాన్ని ఫాలో అవ్వు అని జెప్తారు. నేను ఈరోజు ఏమి అవును. చేయకూడదు. హ్మ్. నేను ఈరోజు ఏం జేయాలి? అవునండి. ఈ సంవత్సరం అంతా నేనేం జేయాలి? ఏం అవును. చేయకూడదు? హ్మ్. అనేది లిస్ట్ రాసుకొని అవునండి. చేయాల్సినవి చేస్తూ, అవునండి. చేయకూడనివి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. వదిలేసేయాలి. చేయవలసిన దాంట్లో సజ్జన సాంగత్యం, అవునండి. చేయకూడని దాంట్లో దుర్జన సాంగత్యం అవును. చేయకూడదు. ష్ అవును. దుష్టులతో దూరంగా ఉండాలి. అవునండి. చేయవలసింది స్వ అధ్యాయం. అవునండి. పుస్తక పఠనం చేయాలి. హ్మ్. సమయం వృధా చేయొద్దు అనేది అవునండి. చేయకూడనిది. అవును. నెక్స్ట్ ధ్యాన సాధన చేయాలి. అది అవును. ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. అవునండి. చేయకూడనిది ఏదేదో జేసి మళ్ళీ హ్మ్. ఎటో డైవర్ట్ అవ్వకూడదు. అవును. వండర్‌ఫుల్ మేడం. చివరగా హ్మ్. మీ మెసేజ్. హ్మ్. ఏమంటే పత్రిక గారు చెప్పినట్టు ధర్మయుతంగా అంటే ఏదైతే మనం మన యొక్క ఆత్మ ఉన్నతికి చేసే ప్రతి పని గూడాను ధర్మమైనది, ధర్మయుతమైన పని అది. అలాగే చేయకూడనివి చేసేవి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏమంటే ధ్యానము. కంపల్సరీ మనం ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయనం. ఈ 3 చేయడం వల్ల మనము మన యొక్క ఆత్మోన్నతి వైపు మనం ప్రయాణించడం జరుగుతుంది. మనం ఇతరుల నుంచి ఇబ్బంది పడము. మనం ఇతరులకి ఇబ్బంది కలిగించము. వావ్! మన యొక్క ఉన్నతికి మనం కారకులవుతాం. అంటే అప్పో దీపో భవ అన్నారు గదా! మన యొక్క జ్యోతిని మనమే వెలిగించుకున్న వాళ్ళమవుతాము. సూపర్ మేడం. పత్రి గారు చెప్పిన విషయాల్లోంచి తీసుకున్నవండి ఈ జ్ఞానగుళికలు. ఆయన నుంచి తీసుకున్న ఈ జ్ఞానగుళికలు. ఇంత మనకి అందించినందుకు ఆయనకి జీవితం మొత్తము కూడా మనము కృతజ్ఞతాపూర్వకంగానే ఉంటాను నేను గూడా అని చెప్తానండి. సూపర్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ అండి. ఇది మిత్రులారా పత్రిజీ సుభాషితాల్లో ధర్మయుతంగా ఉండడం అంటే నేనేం చేయాలి? ఏం చేయకూడదు? అని 2 లిస్టులు మనం ఎప్పుడూ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సాధకులు ఇంకా బాధ్యతాయుతంగా ఉండడం అవసరం. ఎందుకంటే నేను ఆత్మనని తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రం అర్థమైంది. అహింస యొక్క ప్రాముఖ్యత తెలిసింది.
మరి చేయకూడనివి ఏంటివి, చేయవలసినవి ఏంటివి అని తెలిసి కూడా మనం అదే చేస్తున్నప్పుడు మరింత ఉన్నతి ఉండకుండా ఉంటాం మనం. కాబట్టి ప్రతిరోజు ధ్యాన సాధన చేసినప్పుడు ఆనాపానసతి శ్వాస మీద ధ్యాసతో మనసుని శూన్యం చేసుకోవడం చేయాల్సిన ముఖ్యమైన పని. ఈ ఒక్క ముఖ్యమైన పని చేస్తే ఏది చేయకూడదో, ఏది చేయాలో ప్రతి ఒక్కరూ వారికి వారే తెలుసుకుంటారు అనేటువంటి అద్భుతమైన పాయింట్ చెప్పారు. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోవడంలో రెండో పాయింటు సజ్జన సాంగత్యం. సజ్జనులతో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుస్తది. అండ్ స్వాధ్యాయం మంచి పుస్తకాలు చదవడం, మౌన సాధన చేయడం ఇవన్నీ మనకు 18 ఆదర్శ సూత్రాల్లో చెప్పారు ఏం చేయాలనేది. ఏం చేయకూడదు అంటే ఎవరికి వారికే తెలుస్తూ ఉంటది ధ్యాన సాధన చేస్తూ ఉంటే. కాబట్టి మిత్రులారా మనం భూమి మీదకొచ్చిందే చేయాల్సిన పనులు జేయడానికి. ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్పారు మేడం గారు. ఏం చేయాలో చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే గనక మనం సప్త లోకాలకి వెళ్ళినప్పుడు శరీరం వదిలి వెళ్ళినప్పుడు అక్కడ ఏ చర్చ ఉండదు. అదే చేయవలసినవి చేయకుండా వెళ్ళినప్పుడు అక్కడ చర్చ జరుగుతుంది. ఎందుకు చేయలేకపోయావని. మనం ఆన్సరబుల్ కాదు, పనిష్మెంట్ కాదు. కానీ మనకు మనమే అక్కడ క్రియేట్ చేసుకుంటాము అనేది. ఏ స్వర్గము, నరకము పైన లేవు, కిందనే ఉన్నాయి. అనారోగ్యాలతో ఎంత నరకం అనుభవిస్తున్నారో చూస్తున్నాం. అబ్ వైభోగంతో ఉంటూ ఎంత స్వర్గాన్ని చూస్తున్నారో 2 రకాల మన భూమి మీదనే చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా మనం ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ధ్యాన జగత్తు కోసమే ఇదంతా ప్రపంచమంతా ధ్యానం చేసినప్పుడే ప్రపంచ శాంతిగా ఉంటుందనేదే పత్రిజీ యొక్క అభిలాష. అదే మనం పీఎంసీ ద్వారా అందిస్తున్నాం. సో ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.